హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చామండి. ఈరోజు మా స్టైల్లో చికెన్ జాయింట్స్ ఫ్రై అని చూపిస్తున్నామండి. సో చూసారండి, ఇది కేజీన్నర చికెన్ తీసుకున్నామండి. ఘాట్లు పెట్టి చేసేసాను ముందుగానే. చూసారా జాయింట్స్, చూసారు ఎలా ఉన్నాయో అండి, యమ్మీగా ఉన్నాయండి. సో దీన్ని బాగా వాష్ చేసుకున్నామండి 4-5 టైమ్స్. చూసారండి ఎంత క్లీన్గా ఉన్నాయో, మామూలు కడగలేదండి. బాగా వాటర్తో బాగా కడిగేసేసాము నీట్గా ఉండటానికి. చూసారండి. సో ఈ చికెన్ జాయింట్స్కి కావాల్సిన మసాలా వచ్చేసేసి చూసారండి, చెక్క, లవంగ, అల్లం, వెల్లుల్లిపాయి, జీలకర్ర, ధనియాలు, ఇవి వచ్చేసరికి పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, కరివేపాకండి. ఇవన్నీ సరే మేము ఏం చేస్తామంటే పేస్ట్ చేసేసుకుంటామండి. చూసారండి, ఇది ఒక పేస్ట్ అనేది మేము చేసుకునేందుకు మీరు చూపించిన పదార్థాలన్నీ కూడా ఈ పేస్ట్ చేసాము. సో దీనికి ఇంకొంచెం ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవాలి కదా. చూసారండి, మ్యారినేషన్ అనేది ఇప్పుడు చూసుకుందామండి. ఇప్పుడు ముందుగా మనం మసాలా పట్టుకున్నాయి ఈ జాయింట్స్కి పట్టించేద్దామండి. వేస్తే మొత్తం యమ్మీ చికెన్ జాయింట్స్ ఫ్రై అండి. చూస్తుంటేనే నోటికి నోరు ఊరుతుంది. సాల్ట్ అనేది 2 స్పూన్స్ తీసుకుంటున్నామండి. తర్వాత పసుపు 1 స్పూన్. షార్ట్ వీడియో పెట్టారండి జాయింట్స్ ఫ్రై అనేది, ఫుల్ వీడియో పెట్టలేదు. ధనియాల స్పూన్ అండి, ధనియాల పౌడరు 1 స్పూను. జీలకర్ర పొడి 1 స్పూన్ అండి. కారం అనేది 2 స్పూన్స్ అండి. సో దీన్ని బాగా మ్యారినేట్ చేసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్ అండి. సో దీన్ని బాగా కలుపుకుందామండి. పొద్దున్నే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు కదండి, అందుకే చూసారా ఎంత ప్రశాంతంగా ఉందండి. నేను ఆల్రెడీ సండే వచ్చింది కదా, గోల. మేము ఈ కారంతో పాటు పచ్చిమిరపకాయలు కూడా అండి, అంటే పచ్చిమిరపకాయలు కూడా మసాలాలు యాడ్ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది, అసలు చాలా రుచిగా ఉంటుందండి అసలు. ఒక ½ అన్ అవర్ దీన్ని మ్యారినేట్ చేసుకుందామండి. సో మూత పెట్టేసుకుందాం దీన్ని కాసేపు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అల్యూమినియం డేక్షా అనేది పెట్టుకున్నామండి. సో ఆయిల్ పోసేసుకుందాము. ఆయిల్ అనేది పోసేసుకున్నామండి. సరే అండి, యమ్మీ జాయింట్స్ అండి, మసాలా బాగా పట్టిందండి. ½ అన్ అవర్ మ్యారినేట్ పెట్టుకున్నామండి. చూసారండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నీళ్ళు అనేది వేసేసుకుందాము. చాలా వేసుకున్నామండి, మొత్తం 1 2 3 4 5 7 వేసుకున్నామండి. ఒకసారికి వేసుకుందామండి. జాయింట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసామండి. చూసారండి,
అటువైపు ఉన్నది ఇటువైపు తిప్పుకున్నామండి. చికెన్ జాయింట్స్ అనేది చూసారండి. వేగాలి కాబట్టి కొంచెం అనేది ఫ్లేమ్ తగ్గించామండి. కారం అలాగే ఉన్నామండి. పచ్చిమిరపకాయల కారం వేస్తాం కాబట్టి ఘాటు బాగానే ఉంటుందండి. కారం బాగానే ఉంటుంది. కొత్తిమీర కూడా సరే ఇంకా వైట్ టవల్ చేసాము చూసారండి. అందుకే అంత హై ఫ్లేమ్ కూడా తగ్గించేసామండి. మీడియం ఫ్లేమ్ అనేది పెట్టే, ఎందుకంటే లోపల ముక్క అనేది ఉడకాలి కాబట్టి. చూసారండి ఎమ్మీగా తందూరిలాగా వేగినట్టుందండి. నేనైతే ఉట్టి అసలు చికెన్ జాయింట్ కన్నా అండి ఈ పొడి ఉంటుంది చూడండి మసాలా, అసలు భలే వైట్ రైస్లో భలే ఉంటుందండి. రుచికరంగా చాలా బాగుంటుందండి. చూసారండి తందూరిలాగా ఒక సైడ్ అలాగా ఇదైందో చక్కగా ఎమ్మీగా ఉంది. ఒక 10 minutes అండి చికెన్ జాయింట్ అనేది రెడీ అయిపోద్ది మనకి. దీని కాంబినేషన్గా పప్పు ఉట్టి అసలు ప్లెయిన్ రైస్ కాదండి, వైట్ రైస్ ఆ మసాలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుందండి. చూసారండి ముక్క అనేది ఎలా ఉడుకుతుందోనండి. రెడీ అయిపోయిందండి. తందూరి జాయింట్స్ లాగా ఉన్నాయి కదండి ఎమ్మీగా. మా బుడదానికి బాగా ఇష్టం ఉంటుంది. ఉట్టి ప్లెయిన్ రైస్ అది నాస్తుంది. అది
చాలా ఇష్టం. అది చికెన్లో కూర కానీ కర్రీలాగా తింది కానీ బిర్యానీ కూడా ఇష్టపడదు, కానీ ఇలా జాయింట్స్ లాగా చేస్తే మాత్రం చాలా బాగా తింటుందండి. పైన వేసండి. ఇది వచ్చేసి సెకండ్ ట్రిప్ అండి. చూసారండి, చూసారండి చికెన్ జాయింట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారండి, నేను ముందుగా చెప్పాను కదండి, ఈ జాయింట్స్లోకి అల్లం, వెల్లిపాయ, చెక్క, లవంగ, ధనియాలు, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు మొత్తం కూడా మసాలా పట్టుకొని దాంట్లో మనం ఉప్పు, కారం, తర్వాత మళ్ళీ ధనియాల పొడి, జీలకర్ర పొడి అనేది మనం యాడ్ చేసుకున్నామండి. సో చూసారండి, ఈ జాయింట్ అనేది ఎంత చక్కగా తందూరిలాగా ఎంత చక్కగా వేగిందోనండి. చాలా బాగుందండి. చూసారండి రెసిపీ అనేది. సో అంటే ఫస్ట్ అన్ని వాయిలాగా ఒకటి తీసేసుకున్నామండి. 7 తీసుకున్నాం, కేజీన్నర కాబట్టి 7 అండి. కేజీన్నరకి మొత్తం ఈ యొక్క 7 అదొక 8 అండి. 15 అయితే జాయింట్స్ అనేది చికెన్ జాయింట్స్ అనేది వచ్చిందండి. సో చూసారండి, జాయింట్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దామండి. ఉంటామండి. బాయ్ అండి. ఇది ఇంకా ఆగటానికి ఇంకా టైం పట్టిద్దండి. సో అందుకని ఇంకా దీంతో ఇంకా నేను ఎండ్ చేసేస్తున్నాను. ఓకేనండి, బాయ్ అండి.